తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎస్బీఐ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ అలాగే ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఎస్బీఐకి కేటాయించిన భూమి విషయంలో వివాదం తలెత్తింది. మార్కెట్ విలువ సుమారు 600 కోట్లుగా అంచనా వేయబడుతున్న భూమిని కేవలం 13,05,00,000కు కేటాయించినప్పటికీ అనంతరం ఎస్బీఐ వైఖరిలో మార్పు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ స్థలానికి గతంలో ఎస్బీఐ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తర్వాత బ్యాంకు తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు లేదా ఏదైనా కుట్రకోణం ఉందా అనే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మూల శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రియాంక, తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అయితే వివాదం ముట్టుకోవడం గుర్తొచ్చి ఇదే వ్యవహారంపై కేంద్రానికి సహాయం చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే ప్రధాన కార్యాలయాలను ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఎస్బీఐకి కేటాయించిన భూమి విషయంలో ఈ వివాదం తలెత్తుందని చెప్పుకోవచ్చు. మార్కెట్ విలువ సుమారు 600 కోట్లు అంచనా వేయబడుతున్న భూమిని కేవలం 13,05,00,000కు కేటాయించినప్పటికీ అనంతరం ఎస్బీఐ వైఖరిలో మార్పు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అలాగే ప్రత్యామ్నాయ స్థలానికి గతంలో ఎస్బీఐ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే తర్వాత బ్యాంకు తన నిర్ణయాన్ని మార్చుకోవడం కనుక కారణాలపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి పైన ఏదైనా కుట్రకోణం ఉందా అనే అంశంలో ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో మరి ఎస్బీఐపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐకి అలాగే ఆర్థిక శాఖకు ప్రధానికి ఫిర్యాదు చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.